నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి విదేశీ పర్యటన ఎందుకు అంత ప్రాధాన్యం సంతరించుకుంది? దుబారా ఖర్చులు చేసేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా విదేశాలకు వెళ్తున్నారు, ఏవేవో ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటున్నారు. ఇది విపక్షం మాట్లాడేది. బట్ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది? టైమ్ టు ఆస్క్ ప్రోగ్రాంలో సాయికృష్ణ గారు మనకు వివరిస్తారు. నమస్తే సాయికృష్ణ. నమస్తే అండి. ఫస్ట్ ఆయన ఇండోనేషియా వెళ్ళారు. ఆల్రెడీ పరస్పరం వాళ్ళ సంభాషణ కూడా చాలా బాగుంది. ఇండోనేషియా ప్రీమియర్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్. నేను మిమ్మల్ని కాపీ కొడుతున్నాను మోడీ గారు అన్నారు. సో యాక్చువల్లీ ఇక్కడ భారతదేశంలో ఇది ఒక బర్నాల్ మూమెంట్ నిజంగా మాట్లాడితే. సో చాలా మందికి కొన్ని కిలోలు టన్నుల బర్నాల్ సప్లై చేయాల్సిన టైం ఇది. బికాస్ ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అనగానే ఈయన ముస్లిం ద్వేషి అనే దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సంవత్సరాలుగా ఒక పెద్ద నెరేటివ్ బిల్డ్ చేశారు 2001 నుంచి ఇప్పటి వరకు కూడా. నరేంద్ర మోదీ అనగానే ఈయన ముస్లిం ద్వేషి, ముస్లింలంటే ఈయనకి ఇష్టం ఉండదు, ముస్లిం సమాజాన్ని ఆయన చీదరిస్తూ ఉంటాడు అని. కానీ నిజంగా మాట్లాడితే నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు? గత 12 సంవత్సరాల్లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆయా ముస్లిం దేశాలు ఇచ్చాయి చాలా వరకు ఈయనకి, నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. మన తర్వాత ప్రపంచంలోనే మనకంటే ఎక్కువ మంది, అంటే ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ వస్తుంది, తర్వాత మనం వస్తాం. సో జనాభా ప్రాతిపదిక అఫ్ కోర్స్ పర్సెంటేజ్ వైపు చూస్తే వేరే. అంటే మనది సెక్యులర్ దేశం భారతదేశం, బట్ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, ఇండోనేషియా ప్రాపర్గా ఇస్లామిక్ కంట్రీ అని వాళ్ళు ప్రకటించకపోయినప్పటికీ బట్ ఇస్లామిక్ భావజాలం ఎక్కువగానే వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. అయితే ఈ పర్టికులర్ ట్రిప్లో మన మోదీ గారు వెళ్ళినటువంటి టూర్లో ఇండోనేషియా ప్రధానిని కలిశారు. ఇండోనేషియా పర్యటన జరిగింది. అండ్ ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు. అక్కడ నుంచి న్యూజిలాండ్ వెళతారు. న్యూజిలాండ్కు వెళుతున్నటువంటి భారత ప్రధానుల్లో 40 సంవత్సరాల తర్వాత వెళుతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు న్యూజిలాండ్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. నేను ఆ డీటెయిల్స్ చెప్తాను. అంతకంటే ముందు అసలు బేసికల్లీ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టూర్ మనం డిస్కస్ చేద్దాం. సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే కనుక యాక్చువల్లీ ఇది చైనాకి చెక్. క్లియర్గా చెప్పాలంటే స్ట్రాటజికల్లీ చైనాని మనం కార్డన్ చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు చైనా BRI ద్వారా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా భారత్ ని దిగ్బంధిస్తోంది అని. ఈవెన్ మనం ఇంతకుముందు LUDలో ఎక్స్ప్లెయిన్ చేసాం అసలు భారత్ చుట్టూతా ఎట్లా వాళ్ళు వలయం పన్నుతూ ఉన్నారు, మనం దానికి కౌంటర్ ఎట్లా చేస్తున్నామని. ఆ కౌంటర్ యాక్టివిటీస్ లో భాగంగా ఇండోనేషియా పర్యటన సాగుతోంది. ఇండోనేషియా ప్రధాని ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందే ఆయన ఒక సభలోనే కూర్చున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా కొలీగ్స్ కొంతమంది ఇష్టపడకపోవచ్చు కానీ నేను నరేంద్ర మోదీ గారిని అడ్మైర్ చేస్తాను అన్నాడు. 1. 2, ఆయన విధానాలను నేను కాపీ చేశాను, చాలా వరకు ఆయన విధానాలను నేను కాపీ చేశాను అని చెబుతూ భారత్కి ఇండోనేషియాకి మధ్య సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఇన్ఫాక్ట్ అక్కడ ఒక కల్చర్ మినిస్టర్, వాళ్ళ సాంస్కృతిక శాఖ మంత్రి ఉంటే ఆయన కోట్ చేస్తూ అంటున్నాడు, సాంస్కృతిక శాఖ మంత్రిని అడుగుతూనే సంస్కృత భాషకి సంబంధించిన పదాలు సుమారు 50% ఇండోనేషియా భాషలో ఉంటాయి కదా అని అడుగుతాడు. ఆయన 50% ఇండోనేషియా భాషలో సంస్కృత పదాలు ఉన్నాయి అని ఆయన అంగీకరించాడు. మన దేశంలో దరిద్రం ఏంటంటే మన తమిళనాడులో మన దగ్గర ఉన్న వాళ్ళు అంగీకరించారు సంస్కృతానికి సంబంధించినటువంటిదని. ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ముస్లిం ప్రధాని అంగీకరించాడు. ఓకే, ఆయన చెప్పడం. అండ్ ఇంకోటి, కాపీ రైట్స్ ఏమి ఉండవు కాబట్టి ప్రధాని గారు ముందే చెప్తున్నాను, నేను కాపీ రైట్స్ ఏమి ఉండవు కదా, మీకు చాలా వరకు నేను కాపీ చేశానని చాలా అంటే ఒక రకంగా ఓపెన్ గా చెప్పగలిగేటువంటి స్థాయి ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ ఎ నైస్ జెస్చర్ ఆబ్వియస్లీ కదా. అండ్ అది అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కొంత ఏదో ఎక్కడో దగ్గర మొహమాటం ఉంటుంది. అండ్ ఒక దేశాధినేత ముందు నేను ఎందుకు తక్కువ కావాలి అని అనుకునే అది ఉంటుంది. దట్టు ముస్లిం పాపులేషన్ ఎలాంటి భేషజం లేకుండా స్పష్టంగా ప్రకటించడము. అండ్ అది ఎందుకు చేయగలిగారు అని అంటే కనుక నరేంద్ర మోదీ గారి చరిష్మా, అది నరేంద్ర మోదీ గారు చేసే దౌత్యం. వెనకాల ఉన్నటువంటి టీమ్స్ ఎలా భారతదేశాన్ని ఇండోనేషియాకు ప్రజెంట్ చేస్తున్నాయి, ఇండోనేషియా ప్రధాని మనసు చూరగొనే విధంగా ఈ భారతీయ దౌత్య విధానం ఉంది. సో అది అక్కడ అసలు అర్థం చేసుకోవాల్సింది. రెండోది, ఇప్పుడు మనం ఇదొక్క ఇండోనేషియా మాత్రమే కాదు, సో మెనీ ముస్లిం కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లిస్ట్ చదువుతాను, ఆశ్చర్యంగా ఉంటుంది వాసు గారు. ఎన్ని దేశాల నుంచి వచ్చాయంటే ఇండోనేషియా నుంచి స్టేట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా ఆదిపూర్ణ అవార్డు అంటారు, అది దేశానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి పురస్కారము. అండ్ ఒమాన్ కి సంబంధించి, ఒమాన్ కూడా ముస్లిం దేశమే, ఆర్డర్ ఆఫ్ ఒమన్ ఇచ్చారు మోదీ గారికి. అండ్ కువైట్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, వాళ్ళ ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం కువైట్. అండ్ నైజీరియాకి సంబంధించిన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్ ఇచ్చారు.
అండ్ ఈజిప్ట్ కి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం వచ్చింది, అండ్ బహ్రెయిన్ అత్యున్నత పురస్కారం ఇచ్చింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలుసు మనకి, ఇస్లామిక్ నేషన్స్ అవి అన్ని ఇస్లామిక్ నేషన్స్, యుఏఈ అత్యున్నత పురస్కారం వచ్చింది, మాల్డీవ్స్ ఇచ్చింది, అండ్ పాలస్తీనా ఇచ్చింది. పాలస్తీనా మీరు అబ్జర్వ్ చేయండి, పాలస్తీనా 2018లో వచ్చింది మనకి. అండ్ అప్పటికే మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ వెళ్ళక ముందు కాదు ఇది, ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం భారత ప్రధాని ఇజ్రాయెల్ లో అడుగు పెట్టారు. దాని తర్వాత వచ్చినటువంటి అవార్డు పాలస్తీనా ఇచ్చిన అవార్డు ఇది. ఓకే, అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చింది. ఓకే, ఇట్లా సౌదీ అరేబియా. సో ముస్లిం దేశాలు, ఇక్కడ భారతదేశంలో ఏంటంటే మోదీ గారు అనగానే ముస్లిం ద్వేషి అనేది క్రియేట్ చేస్తారు, కానీ అసలు ముస్లిం దేశాలు వాళ్ళు మోదీని అండ్ భారతదేశాన్ని చాలా గొప్పగా చూస్తున్నారు. భారతదేశానికి చెందినటువంటి సత్కారాలు ఇవన్నీ నిజంగా మనం మోదీకి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. బట్ మోదీ కాకపోతే, మోదీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చుకుంటే అయిపోయేది కదా. బట్ మోదీ అసలు అక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి వాళ్ళు నిజంగానే మోదీ ముస్లిం ద్వేషి అయితే గనక ఆయన పక్కన పెట్టేవాళ్ళు, వాళ్ళు అనుకుంటే పెద్ద కష్టం కాదు. ఇక మనం ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన వివరాల్లోకి వద్దాం. ఇండోనేషియా పర్యటనలో మేజర్గా ఇప్పుడు ఒకటి ఫస్ట్ కల్చరల్ రిలేషన్స్ గురించి, వీటి గురించి మనం మాట్లాడుతున్నాము. దీంతో పాటు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఐఐఎం బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక క్యాంపస్ ని ఇప్పుడు ఇండోనేషియాలో ఏర్పాటు చేయబోతున్నాం మనం. అండ్ అంతేకాదు కొన్ని డిఫెన్స్ ఒప్పందాలు జరిగాయి సార్. ఇది చైనాకి ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే డిఫెన్స్ ఒప్పందాల్లో ఏం జరిగినాయంటే బ్రహ్మోస్ మిజైల్ సిస్టమ్ ని ఇవాళ మనం ఇండోనేషియాకి ఇవ్వబోతున్నాం. బ్రహ్మోస్ గురించి మనకు తెలుసు, బ్రహ్మోస్ అంటేనే చైనాకు కంటి మీద కొనుక్కుండదు. ఇంకా బ్రహ్మోస్ అసలు చైనా సూపర్ సానిక్ మిజైల్ వియత్నాం ఫిలిప్పీన్స్ ఇచ్చేసిన, ఆల్రెడీ వియత్నాంకి ఇచ్చాం, ఫిలిప్పీన్స్కి ఇచ్చాం, అండ్ అర్మేనియాకి ఇచ్చాం, ఇప్పుడు వీళ్ళకి కూడా ఇవ్వబోతున్నాం. అండ్ బ్రహ్మోస్ ఈవెన్ మనం యూఏఈ కూడా ఇస్తున్నాం అనేది ఒక టాక్ నడుస్తోంది. అండ్ అస్త్రా సిరీస్ లో కొన్ని మిజైల్స్ వచ్చాయి. మనం అస్త్రా MK1, MK2 అని మనం కొన్ని మిజైల్ సిస్టమ్స్ తీసుకొచ్చాము. సో అస్త్రా MK1 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్. సో ఇది బియాండ్ విజువల్ రేంజ్, BVRSM అంటారు. సో చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఛేదించగలిగేటువంటి మిజైల్ సిస్టమ్. ఇది ఇప్పుడు ఇండోనేషియాకి ఇస్తున్నాం మనము. దానికి సంబంధించిన ఒప్పందం జరిగింది. అండ్ అన్నిటికంటే కీలకమైంది, ఇంతకుముందు మనం ఎల్ఈడీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము వాసు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, సబాంగ్ పోర్ట్. సబాంగ్ పోర్ట్ అనేది చాలా కీలకమైన భూభాగము. అది ఇండోనేషియా అధీనంలో ఉంది, ఇండోనేషియాకి సంబంధించిన భూభాగము. ఇండోనేషియాకి నార్థన్ పార్ట్ అంటే ఉత్తరంలో ఉన్నటువంటి భూభాగం, లాస్ట్ టిప్ అది సబాంగ్ పోర్ట్ అనేది. అండ్ సబాంగ్ పోర్ట్ కి కొంచెం పైనే సమ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, 20-30 కిలోమీటర్స్ దూరంలోనే ఇందిరా పాయింట్ ఉంటుంది. ఇందిరా పాయింట్ అంటే మన అండమాన్ నికోబార్ దీవుల్లో నికోబార్ కి సంబంధించి సదరన్ మోస్ట్ పాయింట్ కిందకు ఉండేటువంటిది, దక్షిణంలో ఉండేది ఇక్కడ ఉండేది. అండ్ సబాంగ్ పోర్ట్, ఈ సబాంగ్ పోర్ట్ ని వాళ్ళ మనం ఇండోనేషియా భారత్ కలిసి ఆల్రెడీ మనం డెవలప్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఇంకొంచెం అడుగు ముందుకు పడింది. ఇప్పుడు ఇంకొంచెం అథారిటీ మనకు రాబోతోంది ఈ ఇండోనేషియా పర్యటన తర్వాత. అంటే ఇది ఎందుకు మనం ఇంపార్టెంట్ ప్లేస్ అని అంటే కనుక మలక్కా స్ట్రైట్ అంటారు. ఈ సబాంగ్ పోర్ట్ అండ్ మన నికోబార్ ఇందిరా పాయింట్, ఈ రెంటి మధ్యలో నుంచే చైనాకి సంబంధించిన ట్రేడ్ అంతా నడుస్తుంది. సో చాలా వాళ్ళకి సంబంధించినటువంటి మేజర్ షిప్మెంట్స్ అక్కడి నుంచే వెళ్తాయి. అండ్ సౌత్ ఈస్ట్ చైనా, మన ఈ జపాన్ కావచ్చు, ఈవెన్ చాలా దేశాలు, వియత్నాం కావచ్చు, లేకపోతే ఆ పైకి ఉన్నటువంటి అన్ని దేశాలు, సౌత్ కొరియా, నార్త్ కొరియా, వాటికి సంబంధించిన షిప్మెంట్స్ అన్ని కూడా ఈ మలక్కా స్ట్రైట్ నుండే వెళ్తాయి. సో ఆ సబాంగ్ పోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మన ఇందిరా పాయింట్, ఈ రెండింటినీ కనుక మనం చోక్ చేయగలిగితే, హార్మోజ్ ఎలాగైతే ప్రపంచ దేశాలని వణికించిందో, హార్మూజ్ ని బ్లాక్ చేయడం వల్ల, ఇరాన్ బ్లాక్ చేయడం వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది కదా. అట్లాగే ఇప్పుడు సబాంగ్ పోర్టును కనుక అక్కడ కనుక మనం చోక్ చేస్తే, మీ షిప్ మూవ్మెంట్స్ మేము ఆపగలుగుతామని చెబితే కనుక చైనాకి సంబంధించిన వెజల్స్ మొత్తం మనం ఆపగలుగుతాం. ఆల్రెడీ మనం ప్రూవ్ అయింది హార్మూజ్ విషయంలో ఏం చేశారు. రేపొద్దున చైనా కనుక ఏదైనా పిచ్చి చర్యలు చేస్తే, పాకిస్తాన్కి అనుకూలంగా వచ్చి ఇంకేదైనా దుందుడుకు చర్యలకు పాల్పడినా, లేకపోతే ఏదైనా యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినా, చైనాకి మనం గట్టి జవాబునివ్వగలిగేటువంటి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ సబాంగ్ పోర్ట్ ఇవాళ ఇండోనేషియా భారత్కి అప్పగిస్తోంది. ఆల్రెడీ అప్పగించింది, దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తున్నాం. ఇంకొన్ని విస్తృత అధికారాలు ఇవాళ మనకు రాబోతున్నాయి. సో ఇదొక కీలకమైన అంశం. అండ్ ఇంతేకాదు, ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, కల్చర్కి సంబంధించి, ఈవెన్ వాళ్ళ ఒక టెంపుల్ ఉంది అక్కడ, ఇండోనేషియాలో ఉన్న టెంపుల్ని ఇప్పుడు మనమే డెవలప్ చేయబోతున్నాము. సో వాటిని రివైవ్ చేస్తున్నాం. అది యునెస్కో గుర్తింపు పొందినటువంటి టెంపుల్, మహావిష్ణు టెంపుల్ అది. అట్లా అంటే ఇండోనేషియా ఇవాళ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని, అది ఇస్లామిక్ నేషన్ అయినా వాళ్ళ ఎయిర్లైన్స్ గరుడ ఎయిర్లైన్స్ అని పెట్టు, గరుడ ఎయిర్లైన్స్. అండ్ బాలి మనకు తెలుసు, అక్కడ సంస్కృతి వాళ్ళకి అన్ని. అండ్ యాక్చువల్లీ ఇండోనేషియా కూడా ఇప్పుడనిగా చాలా సంవత్సరాలుగా వాళ్ళు రాముణ్ణి ఆరాధిస్తూ వచ్చారు.
ఇప్పటికీ అక్కడ బ్యాలేలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా ట్రెడిషన్ వాళ్ళ మతం ముస్లిమ్స్ కావచ్చు కాక గానీ కరోనా టైంలో కూడా అక్కడ బ్యాలేలు వేశారు సార్ వాళ్ళు. కరోనా టైంలో కూడా వాళ్ళు అది ఒక వారసత్వంగా తీసుకుంటారు ఆ కళని. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు. కరోనా టైంలో కూడా ఎవరు కనిపించకపోయినా కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే సో వాళ్ళు ఆ రాముణ్ణి ఎలా చూస్తారంటే మనము ఇక్కడ మన దేశంలో ప్రాబ్లం ఇది, మనం మతానికి ఆపాదించి పెట్టేశాం. ఒక సాంస్కృతిక వారసత్వంగా రాముడికి సంబంధించినటువంటి లెగసీని చూస్తారు వీళ్ళు. ఒక నేషనల్ హీరో అన్నట్టుగా చూస్తారు. సో నిజంగా భారతదేశంలో కూడా అలా చూడాలి. మనం ఏం చేసామంటే వాళ్ళు రిలీజియన్ కి పరిమితం చేసేసి ఇక మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకము, రాముడిని తిట్టడము, నేను రావణుని అని చెప్పడము, ఈ దరిద్రం మొదలైంది ఇక్కడ. సమస్య ఏంటంటే సో రైట్ ఇప్పుడు ప్రస్తుతం ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఈ పర్యటనలో మోదీ అందరూ మిగతా అన్ని మనం మాట్లాడుతున్నాం, ప్రశ్నారావణ్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం, కానీ లిటరల్లీ జరుగుతున్నవి అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. మోదీ టూర్లో నెలకొన్నటువంటి అంశాలు, ఇది భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్నటువంటి పర్యటనల వివరాలు మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆయన ఆస్ట్రేలియా వెళ్తారు అండ్ న్యూజిలాండ్కి వెళ్తారు. ఎందుకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్చువల్లీ మనం క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. క్వాడ్ అంటే భారత్, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాల కూటమి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము? మీకు స్ట్రాటజిక్ గా చూస్తే కూడా చైనా, సౌత్ చైనా సీ ఉంది కదా, పసిఫిక్ ఓషన్, ఇక్కడ అటు జపాన్, ఇటు ఆస్ట్రేలియా, ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు. మనము ఈ చైనాని దిగ్బంధించే విధంగా, చైనాకి కౌంటర్ ప్రొడక్టివ్ గా ఈ కూటమి ఏర్పాటైంది లిటరల్లీ. అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన కూటమిల మీద ఇష్టం లేదు, ఆయనకి ఏ కూటమిని ఆయన అంగీకరించాడు. లిటరల్ గా మాట్లాడితే ఆయన G7 మీద పెద్దగా ఆయనకు మంచి ఒపీనియన్ లేదు. నేటో దేశాల మీద తెలుసు మనకు, తిడుతూనే ఉన్నాడు. అండ్ యూరోపియన్ అలైడ్ ఆయనకు ఉన్నటువంటి పార్ట్నర్స్ విషయంలోనే ఆ దేశానికి సంబంధించిన మిత్ర దేశాల మీద తిడుతూ ఉన్నారు. సో అట్లాంటి భావనలు ఉన్న వ్యక్తికి క్వాడ్ కూడా పెద్దగా నచ్చలే. ఆయన ఈ కూటమిలతో ఆయన 1-to-1 రిలేషన్స్ కోరుకుంటాడు, బికాస్ ఆయన సుప్రీం పవర్ అనుకుంటాడు. సో ఇవాళ ఏం చేస్తున్నామంటే మనము మొన్ననే జపాన్ ప్రధాని సనాయి టకాచి భారతదేశానికి వచ్చారు, జపాన్ ప్రధాని భారత్కి వచ్చారు, భారత ప్రధాని ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. మీరు గమనించండి. సో క్వాడ్ కూటమిలో అమెరికా లేకుండానే, అమెరికా మినహా మనం మన కార్యకలాపాలు 1-to-1 మనం మాట్లాడుకుంటున్నాం. సేమ్ చైనా ఏదైతే క్వాడ్ కూటమి ద్వారా మనం ఒక అబ్జెక్టివ్స్ పెట్టుకున్నామో చైనాని కట్టడి చేసే విధంగా, ఆ అబ్జెక్టివ్స్ అనుగుణంగా ఆస్ట్రేలియాతో డీల్ చేస్తున్నాం అండ్ జపాన్ తో డీల్ చేయబోతున్నాం. జపాన్ తో డీల్ చేసాం ఆల్రెడీ, చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వెళ్ళబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అండ్ ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉందండి ఈ మొత్తం పర్యటనలో. మామూలుగా 5 ఐస్ అంటారు. 5 ఐస్ అంటే ఈ 5 దేశాలు, ఆంగ్లో సాక్సన్ దేశాలు అంటారు. 5 దేశాలు ఏంటి? అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 5 దేశాలు ఒక కూటమి. ఈ 5 దేశాల్లోనే అసలు ఖలిస్తానీ వేర్పాటువాదం ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ 5 దేశాలే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంటాయి. ఈ 5 దేశాలు ఎప్పుడు కూటమిగా ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా. వీళ్ళని వేరువేరుగా చూడలేం మనం. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇవాళ ఏమైపోయిందంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ దూరం చేసిన తర్వాత ఈ 4 దేశాలు, మిగతా 4 దేశాలు భారత్ కి దగ్గర అవుతున్నాయి. ఆయన కెనడా ప్రధాని తిట్టాడు. కెనడా 51 రాష్ట్రంగా అమెరికాలో ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. సో కెనడా ప్రధాని భారత్ కి దగ్గర అయ్యాడు. ఇప్పుడు కెనడాతో మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. మీకు తెలుసు మార్క్ కార్నీ భారతదేశానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో. అండ్ ఇంకోవైపు అటు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ గతంలో అయితే ఆయన ఆంటనీ అల్బనీస్, ఆయన అయితే డైరెక్ట్ గా మోదీ ఈజ్ ద బాస్ అన్నాడు ఒక సందర్భంలో, మీకు గుర్తుండే ఉంటది. అండ్ ఇప్పుడు న్యూజిలాండ్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం మనం. యూకేతో ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది. సో ఆంగ్లో సాక్సన్ దేశాలు అని చెప్పబడేటువంటి ఆ 5 ఐస్ కి సంబంధించినటువంటి కూటమిలో నుంచి అమెరికాని కట్ చేశాము. ఈ 4 దేశాలు ఇవాళ భారత్ కి దగ్గర అవుతున్నాయి. సో ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది.